హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ప్రతి ఒక్కరి మైండ్లో కూడా ఖచ్చితంగా తిరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇంత అందంగా ఉన్నాను అండ్ నాకైతే ఇంత డబ్బులుంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అమ్మాయిలు ఎందుకు నాకు అంతగా పడరు? నాకంటే కొంచెం తక్కువ ఉన్నవాడు అండ్ పెద్ద ఫెయిర్‌గా కూడా ఉండడు. కానీ అతని చుట్టూ అమ్మాయిలు మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే అబ్బాయిలు మాట్లాడుతూ ఉంటారు. నాకెందుకలా అని చెప్పేసి ఈ పజిల్ అనేది మన మైండ్‌లో తిరుగుతూ ఉంటది. అసలు దీని వెనకాల నా రీజన్ ఏంటి అనే దాని గురించి చెప్పడానికి మనతో పాటు కూడా ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అయిన రామ్మెట్టు గారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ రామ్ గారు. హలో అండి. ఇదైతే రెగ్యులర్గా తిరిగే మన మైండ్లో పజిల్ ప్రతి ఒక్కరికి కూడా కామన్గా వచ్చే ఉండుంటుంది. అరే వాడికున్నారు, మరి నాతో ఎందుకు మాట్లాడట్లేదు, వాడికంటే నాకు దగ్గర ఎక్కువ ఉంది, ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంది కదా. సో ఏంటి దీని వెనకాల ఉన్న సైన్స్? ఎస్. అయితే అబ్బాయిలు ఎక్కువ మంది ఒక ఫాల్స్ నోషన్‌లో ఉంటారు. ఏంటంటే నేను ఫెయిర్‌గా ఉండి, టాల్‌గా ఉండి, హ్యాండ్సమ్‌గా ఉంటే ఏ అమ్మాయి అయినా నాకు పడిపోతది అనే ఒక ఫాల్స్ నోషన్‌లో ఉంటారు. అయితే అసలు ఒక అమ్మాయి నాతోని మాట్లాడాలి అనంటే ఉత్త ఫెయిర్‌గా ఉన్నంత మాత్రాన, ఉత్త హ్యాండ్సమ్‌గా ఉన్నంత మాత్రాన లేదా మస్క్యులర్‌గా బిల్డ్ అయ్యి ఉన్నంత మాత్రాన సరిపోదు. అప్రోచబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక అమ్మాయి నాతోటి ఎంత కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎంత సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతుంది అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. జనరల్లీ ఏంటంటే ఈ ఎలిమెంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. లైక్ దెర్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అనమాట. జస్ట్ నాట్ యువర్ ఫిజికల్ లుక్స్. ఆ ఎలిమెంట్స్ ఏంటివో చెప్తాను చూడండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక అమ్మాయి ఏం ఆలోచిస్తుంది అనంటే, నేను ఒక పర్సన్‌తో టైం స్పెండ్ చేస్తున్నాను అనంటే, నేను టైం స్పెండ్ చేసేటప్పుడు హ్యాపీగా ఉంటున్నానా లేదా? అండ్ హ్యాపీగా ఉండడానికి ది మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటిది అని అంటే ఇట్ ఈస్ యువర్ ఎబిలిటీ టు మేక్ ఫన్, యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇది చెప్తున్నా అంటే కీ ఫ్యాక్టర్ ఇది. ఏ అబ్బాయి దగ్గర అయితే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ చుట్టూ జనాలు, అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా వాళ్ళ చుట్టూ ఎక్కువ మంది ఉంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళకి. సో స్పాంటేనియస్గా జోక్స్ వేయటము, సో అలాంటప్పుడు ఏంటంటే జోక్స్ వేసాము నవ్వుకుంటాం. నవ్వుకుంటాం ఆబ్వియస్లీ హ్యాపీనెస్ అనేది బయటకు వస్తుంది మనకి. సో నేను ఒక పర్సన్ తోటి ఉన్నంతసేపు ఉన్నది ఒక గంట అయ్యే ఉండొచ్చు, బట్ ఈ గంటలో నన్ను ఎంత నవ్వించాడు, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది ఇట్ మ్యాటర్స్. కొందరు ఉంటారు లైక్ అంత బాగుంటారు, ఫిజికలీ బాగుంటారు, కానీ వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు, లైక్ ఆ మాట్లాడే తీరు సరిగ్గా రాదు. అలా రాకపోయినప్పటికీ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ జనాలు మన దగ్గరికి రారు. మీరు ఎంత ఫిజికలీ అట్రాక్టెడ్గా ఉన్నా కూడా ఆబ్వియస్లీ జనాలు రారు మన దగ్గరికి. ఇలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రైమరీ ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ ఈ అట్రాక్టివ్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో వీ గెట్ టు సీ, మీరు కోరిలేట్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా. ఎవరైతే సరదాగా మాట్లాడుతూ ఉంటారో, సరదాగా జోక్స్ వేస్తూ ఉంటారో, ఆ ఎబిలిటీ ఉంటుంది చూడండి, జోక్స్ వేసే ఎబిలిటీ, వాళ్ళు చుట్టుపక్కల ఎక్కువ మంది జనాలను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, ది కైండ్ ఆఫ్ సెక్యూరిటీ దట్ దే ఫీల్. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సేఫ్గా ఫీల్ అవుతున్నారో అనేది కూడా ఇట్స్ అన్ ఎలిమెంట్ అనమాట. ఎస్, ఈ అబ్బాయి దగ్గరికి వెళ్తే నేను కొంచెం సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను ఆర్ సేఫ్గా ఫీల్ అవుతాను, ఈ అబ్బాయితో ఉండొచ్చు అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి. ఆ ఫీలింగ్ తెప్పియడం కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మన యాక్షన్స్ తోటి తెలుస్తూ ఉంటాయి. ఓకే. సో మన యాక్షన్స్ తోటి ఎలా తెలుస్తాయి అని అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అమ్మాయి మనతో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం కలీగ్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, చుట్టుపక్కల బోత్ అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు కదా, ఉన్నప్పుడు నేను ఒక అమ్మాయి నా ముందున్నప్పుడు నేను ఆ అమ్మాయిని ఒకలాగా చూడటము, లేకపోతే ఒక్కోసారి ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం డీప్ నెక్ వేసుకున్నప్పుడు సర్టన్ ఇన్స్టెన్సెస్లో నేను వాళ్ళ బాడీ పార్ట్స్ని చూస్తున్నాను, పద్దాకా బాడీ పార్ట్స్ని చూస్తున్నాను అనుకో, ఇట్ మేక్స్ దెమ్ వెరీ అన్కంఫర్టబుల్. ఓకే, రైట్. సో అలా నేను బాడీ పార్ట్స్ని చూస్తున్నాను, మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, బట్ ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు నేను. సో ఇలాంటివి చేసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం ఇన్సెక్యూర్డ్ ఫీల్ అవుతారు. నువ్వు ఎంత అందంగా ఉన్నా సరే నీ యాక్ట్స్, దీస్ ఆర్ లిటిల్ యాక్షన్స్ విచ్ విల్ పుట్ యూ ఆఫ్ అనమాట. లైక్ ఇట్స్ ఎ గ్రేట్ పుట్ ఆఫ్ టు దెమ్. సో ఆబ్వియస్లీ ఏంటంటే దే విల్ నాట్ కమ్ టు యూ సెకండ్ టైం. వాళ్ళకి అరే వాడితో మాట్లాడాలంటేనే కొంచెం వాడు అసలు నా కళ్ళనే చూడర్రే అనేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మళ్ళీ. రైట్. సో అలా వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే మిగతా అమ్మాయిలు కూడా రారు మన దగ్గరికి. ఇంకా నువ్వు ఒక అమ్మాయితో చేసినా కూడా వాళ్ళు డిస్కస్ చేసుకొని నోబడీ ఎల్స్ విల్ కమ్ టు యూ. రైట్. సో దట్ ఈస్ అనదర్ థింగ్. ఆ సెక్యూర్డ్ ఫీలింగ్, సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. అండ్ థర్డ్, నోయింగ్ ద లిమిట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. రైట్. సో నోయింగ్ ద లిమిట్స్ ఇన్ ద సెన్స్, ఒక అమ్మాయితో మనం మాట్లాడేటప్పుడు మనం జోక్స్ క్రాక్ చేస్తున్నాము, అంతా బాగానే ఉంది, బట్ ఏ లిమిట్లో ఉండాలి మన జోక్స్ కానివ్వండి, మన టాక్స్ కానివ్వండి, మన టాపిక్స్ కానివ్వండి,
ఏ లిమిట్లో ఉండాలి అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. విచ్చలవిడిగా నోటుకు వచ్చింది నేను మాట్లాడతాను, నోటుకు వచ్చిన జోక్ వేసేస్తాను, సమ్టైమ్స్ అది వాళ్ళకి హర్టింగ్గా కూడా ఉంటుంది. రైట్. సో అలా హర్ట్ అయ్యేటట్టు మాట్లాడుతున్నారు, లేకపోతే మీరు మాట్లాడే ఏ టాపిక్ అన్నా సరే లిమిట్ లేదని అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్స్ అగైన్ అ టర్న్ ఆఫ్ టు దెమ్ అనమాట. సో మనం మాట్లాడే టాపిక్స్ని కూడా ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఇవి అండ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది ఓవరాల్ ప్రెజెంటబిలిటీ అనమాట. లైక్ సో ఒక అబ్బాయి ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ ది ఫిజికల్ లుక్స్ అండి, మాట తీరు కూడా, లైక్ ఎలా మాట్లాడుతున్నారు, ఎంత సాఫ్ట్ నేచర్డ్. సో ఈ నేచర్ కూడా ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఎంత ఫిజికలీ అట్రాక్టివ్గా ఉన్నా సరే వాడు చాలా యారగెంట్గా మాట్లాడుతున్నాడు, లేకపోతే అగ్రెసివ్గా మాట్లాడతాడు అనుకోండి, నోబడీ విల్ లుక్ ఎట్ దెమ్. సో అలా కాకుండా ఆ మాట తీరు ఎంత పొలైట్గా మాట్లాడతాడు, ఎంత సాఫ్ట్గా మాట్లాడతాడు అనేది కూడా ఇంపార్టెంట్, ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడతాడు. సో ఇలాంటి అదర్ ఎలిమెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ లుక్స్. ఓకే. ఈ ఫిజికల్ లుక్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇదేంటంటే జస్ట్ ఒక ఇన్స్టంటేనియస్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. కానీ ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చి మాట్లాడి టైం స్పెండ్ చేయాలంటే ఆ ఇన్స్టంటేనియస్ పనికిరాదు. ది లాంగ్ టర్మ్ ఇంప్రెషన్ ఏదైతే క్రియేట్ చేస్తాం చూడండి మనము, అది మ్యాటర్స్ అ లాట్ అనమాట. సో కాబట్టి నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి, ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఈ క్వాలిటీస్ ఉన్న పర్సన్ దగ్గరికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఫిజికలీ దే మే నాట్ బి వెరీ అట్రాక్టివ్, ఓకే, బట్ ఈ క్వాలిటీస్ ఉన్నాయి అని అంటే వాళ్ళకి ప్రయారిటీ వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్. సో ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ ఫిజికల్ లుక్స్. అవి ఉన్నాయి కదా అనేసి నేనే తోపు అందరు నా దగ్గరికి వస్తారు అనుకుంటున్నారంటే అది చాలా పెద్ద ఫాల్స్ అజంప్షన్. అది ఈ లుక్స్ మ్యాటర్స్ కాదంటారా? See, it does matter in certain instances. Looks are definitely important. ఎక్కడ అంటే ఒక ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి పనికొస్తుంది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది ఇంపార్టెంట్. ఒక పర్సన్ నా గురించి ఏమనుకుంటాడు అంటే ఒక చూడగానే ఏమనుకుంటాడు అనేటప్పుడు ఇట్లాంటి ఇన్స్టెన్సెస్లో ఇంపార్టెంట్. కానీ ఇదంతా ఏంటంటే లుక్స్ అనేది నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. కానీ ఒక లాస్టింగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నాయి చూడండి, దాట్ విల్ హెల్ప్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ ఎ లాస్టింగ్ ఇంప్రెషన్ అనమాట. సో ఆ ఇంప్రెషన్ క్రియేట్ అయింది, ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది అని అంటే పీపుల్ విల్ కమ్ టు యూ, దే విల్ వాక్ టువర్డ్స్ యూ నో మ్యాటర్ హౌ యు ఆర్. ఈవెన్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంటే వాళ్ళ విషయాల్లో సేమ్ ఇది అంతా వర్కౌట్ అవుతుంది అంటారా? అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి సర్టెన్ మెట్రిక్స్ మారిపోతాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంటంటే జనరలీ అబ్బాయిల మ్యాటర్. ఓకే. సో అబ్బాయిలకు సంబంధించి నేను చెప్పిందంతా వర్కౌట్ అవుతుంది. అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే సర్టన్ థింగ్స్ కొన్ని చేంజ్ అవుతాయి. అంటే కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి దీంట్లో, కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరు అమ్మాయిలు ఎలా ఉంటారంటే ప్లెజెంట్ ఫీలింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒక అబ్బాయి మన దగ్గరకు వచ్చి మాట్లాడాలి అని అంటే కనుక మీరు ప్లెజెంట్ ఫీలింగ్ ఇవ్వాలి. కొందరు అమ్మాయిలు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు ఆ ప్లెజెంట్ ఫీలింగ్ క్రియేట్ చేయలేరు అనమాట. ఎంతన్నా అందంగా ఉండని, కానీ ఆ ప్లెజెంట్ ఫీలింగ్ క్రియేట్ చేయటము, రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక అబ్బాయిని డీగ్రేడ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు అనుకోండి, హీ విల్ నాట్ కమ్ టు యూ ఫర్ ది సెకండ్ టైం. ఒక అబ్బాయికి ఆ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, డీగ్రేడ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు అని అంటే హీ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు యూ నో మ్యాటర్ హౌ అట్రాక్టివ్ యూ ఆర్. సో విమెన్కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని సర్టెన్ మెట్రిక్స్ ఇలాంటివి మారుతూ ఉంటాయి. ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, ఇవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్ అలాట్ అన్నమాట. ఓకే. కానీ అబ్బాయిల విషయంలో మాత్రం జరిగేది ఇదే కదా సార్? అబ్బాయిల విషయంలో ఇదే, ఎందుకంటే ఇదే నోషన్ ఏంటంటే అరే నాది ఇంత తెల్లతోలు, నేను ఇంత హైట్ ఉంటా, ఇంత మంచి బాడీ, అందరు వచ్చేస్తారు అనుకుంటా. కానీ చూస్తే వాళ్ళందరూ ఏమో దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు అదర్స్ హు ఆర్ నాట్ ఈవెన్ అప్ టు మార్క్. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ది సెకండరీ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్. అంటే అన్నిటికంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ద బెస్ట్ అని మాత్రం అర్థమవుతుంది అబ్బాయిల విషయంలో. Yes, and remember, sense of humor not only to attract people, for you to be happy also. ఓకే. నాలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంది అని అనుకోండి, నేను నా చుట్టుపక్కల ఉన్న జనాలను ఎలాగో హ్యాపీగా ఉంచగలుగుతాను, అట్ ది సేమ్ టైం నేను కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీ లైఫ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.